హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రభాస్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన కల్కి 2898 ఏడి మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 27, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చింది. ఆల్మోస్ట్ 1100 నుంచి 1200 crores కలెక్ట్ చేసి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. డైరెక్టర్ బై నాగశ్విన్. ఈ మూవీ సైంటిఫిక్ అండ్ యాక్షన్ పరంగా చాలా సీన్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ కోసం అయితే ఈ సినిమా స్పెషల్గా 1-2 సార్లు అయితే చూడొచ్చు. సినిమా మొత్తం ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చిన సీన్ మాత్రం మరొక ఎత్తు. ప్రభాస్ గారు అంటే జస్ట్ 5 to 10 minutes తోటే ఒక ప్రభాస్ గారిని ఒక ఎలివేషన్ ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్లారు నాగశ్విన్ గారు. అలాంటి సీన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా స్టోరీ కొంచెం అటు ఇటు అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ప్రభాస్ గారిని కొంచెం పక్కకు పెట్టేస్తే మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే నటించారు. కానీ దాని తర్వాత చూసుకుంటే కనుక ప్రభాస్ గారిని అయితే ఒక యాక్షన్ హీరోకి అయితే చూపించారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ నుంచి ఒక్క లైన్ చెప్పినా మీకైతే ఈజీగా సినిమా అయితే అర్థమవుతుంది. సినిమా చూడడానికి మీకైతే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లో చూసుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్గా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్లో మాత్రం ఎవరు ఎక్స్పెక్టేషన్ లేని ఒక యాక్షన్ సీన్తో అయితే సినిమా ఎండ్ అవుతుంది. అందుకే స్టోరీ ప్లాట్ ఏంటి అనేది మీకైతే రివీల్ అయితే చేయను. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కంటికద్దినట్టయితే చూపించారు. మిగతాది మాత్రం మీకు సినిమా చూస్తుంటైతే అర్థమైతే అవుతుంది. సినిమా మీకు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ప్రభాస్ అన్న దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం, కానీ ఫన్నీ పరంగా మాత్రం నవ్విపించడానికి అయితే ట్రై చేశాడు. కాకపోతే అక్కడక్కడైతే ఫైట్స్ అయితే వస్తాయి. యాక్షన్ సీన్స్తో కొద్దిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ప్రభాస్ గారు చాలా స్వార్థం అయితే ఉంటుంది. క్లైమాక్స్లో కూడా స్వార్థంతో ఉంటాడా లేకపోతే మార్పు వస్తుందా అనేది కూడా మీరు క్లైమాక్స్ వరకు ఈ సినిమా అయితే చూడాలి. ఎక్కడ మీకైతే గ్రాఫిక్స్ లో బడ్జెట్ లాగైతే అనిపించదు. ఎక్కడ కూడా బీజే మీకు డల్లుగా అయితే చూపించరు. క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా వరకు అయితే నచ్చుతుంది. సినిమా తొక్కెత్తైతే క్లైమాక్స్లో వచ్చే ఒక యాక్షన్ సీన్స్ మరొక ఎత్తు. అమితాబ్ బచ్చన్ గారిని అయితే ఒక మంచి క్యారెక్టర్లు అయితే చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఈ సినిమా కూడా మరొక కన్ను అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే కనుక ఈ కల్కి సినిమా మాత్రం కొంచెం అటు ఇటు అయితే అవుతూ ఉండేది. ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ ఒక 4-5 ఫైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ అయితే నచ్చుతుంది. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఫన్నీ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు, అది కొంచెం నచ్చదు. సాంగ్స్ విషయానికి వస్తే 4 to 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, వినొచ్చు. అవి కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. క్యామియో రోల్ కూడా చాలా వరకు అయితే ఉన్నారు, ఒక 3 to 4 మెంబర్స్. కాకపోతే వాళ్ళని ఎక్కువగా సేపు ఉంచి ఆ స్టోరీ ఏంటి అనేది చూపించి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ఆ క్యామియో రోల్ ఉన్నా లేకపోయినా ఒకటే. ప్రభాస్ గారి లుక్ కూడా చాలా యూనిక్ అయితే అనిపించింది. గతంలో వచ్చిన సినిమాలో ప్రభాస్ గారిని ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లు అయితే చూడకపోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ బాడీతో ఫిట్తో మంచి లుక్కులు అయితే ఉన్నారు ప్రభాస్ గారు. ఈ కల్కి మూవీ చాలామంది థియేటర్లో అయితే చూసి ఉంటారు. సో వారి కోసం కాకపోయినా ఇప్పుడు ఓటీటీలో చూడే వారి కోసం అయితే చెబుతున్నాను. సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్ అండ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే ఉండదు. క్లైమాక్స్ కోసం మాత్రం ఓపిక పట్టి చూస్తే క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్ తెప్పించే సీన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. మిస్ చేయకుండా ఈ మూవీ ఫ్యామిలీతో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కల్కి 2898 ఏడి మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.